ఐబొమ్మ కేసులో మొత్తానికైతే ఈడీ ఎంట్రీ ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడాలి. సో ఇక్కడ ఏమంటున్నారు, ఇంకోటి ఐబొమ్మ రవిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసింది కదా. ఇప్పుడు నేను అదే అడుగుతా ఉన్నాను, సరే ఐబొమ్మ రవి తప్పుడు పని చేసి ఆయన ఎన్కౌంటర్ చేయాలి, మరి హఫీజ్పేటలో సర్వే నెంబర్ 80లో పేద ప్రజల భూములు కబ్జా చేసినటువంటి ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ను మరి ఆయన కూడా ఎన్కౌంటర్ చేయాలి కదా. దొంగవు కదా నువ్వు, పేద ప్రజల భూమిని కబ్జా చేసినావు కదా సి కళ్యాణ్. నీ ఇంకా చాలా దుర్మార్గాలు ఉన్నాయి సి కళ్యాణ్, నీ పేరు మీద చాలా కేసులు, భూ కబ్జాలు అన్నీ ఉన్నాయి కదా. నువ్వు ఎంతమందిని మోసం చేయలేదు సినిమా ఇండస్ట్రీలో, మరి నేను ఎన్కౌంటర్ చేయదు దాన్ని. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎన్కౌంటర్ చేయాల్సి వస్తాయి కదా. సిగ్గుండాలి మాట్లాడడానికైనా. పేద ప్రజల భూమిని కబ్జా చేసినప్పుడు మరి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి కదా సిపి. ఎందుకు తీసుకోడు? ఐబొమ్మ రవి పైన పెట్టినట్టు శ్రద్ధ ఇలాంటి దొంగల పైన, ఇలాంటి లంగల పైన, ఇలాంటి భూ కబ్జాదారుల పైన మరి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి కదా. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం హఫీజ్పేటలోని సర్వే నెంబర్ 80లో ఈయన భూ కబ్జా చేసినట్టు అక్కడ చాలామంది పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు కదా. మరి దానిపైన ఏం చేస్తావా సి కళ్యాణ్? మాట్లాడుతున్నావు ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతున్నావు. నిన్ను కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. నీతో పాటు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతూ అమాయకమైనటువంటి యువతను హీరోయిన్లు చేస్తాం, అది చేస్తే అవకాశం చెప్పేసి వారిని లైంగికంగా వేధించినటువంటి మీలాంటి వాళ్ళం కదా ఎన్కౌంటర్ చేయాల్సింది. మరి దానిపైన ఏమైనా యుద్ధం చేస్తారంటే ఏం చేయరు, ఏముండదండి, అంతా ఉత్తముచ్చట. ఇది ఐబొమ్మ రవి పేరిట ఏదో పెద్ద ఛేదించామని చెప్పేసి అంటున్నారు కదా, ఏమీ లేదు. ఆయనంతా ఆయన దొరికిడు. ఇమ్మడి రవి ఆయనంతా ఆయన దొరికిండు. ఈరోజు ఆయన ఇండియాకు వస్తాడని తెలిసి, ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తారని కూడా తెలుసు ఆయనకి, ఆయనపై నిఘా ఉందని కూడా తెలుసు. అయినా కానీ ఎందుకు వచ్చిండనే ఆయనంతటా ఆయన లొంగిపోయిండు. ఎప్పటికైనా నేను దొరుకుతా ఎందుకు అనవసరంగా చెప్పేసి ఆయనంతటా ఆయన లొంగిపోయిండు. ఇది కదా అసలు విషయం. సి కళ్యాణ్ ఏమంటాడు, ఐబొమ్మ నిర్వాహకుడు రవిపై సినీ నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వేలాది కోట్ల నష్టం మిగిల్చిందని రవిని ఎన్కౌంటర్ చేయాలని తాను బాధతో మాట్లాడుతున్నట్టు ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. పైరసీకి పాల్పడే వారిలో ఒకరు ఎన్కౌంటర్ అయితే మిగతా వారు ఈ పని చేయడానికి భయపడతారని అభిప్రాయపడ్డారు. శ్రమ కోర్చి రవిని అరెస్ట్ చేసిన పోలీసు అధికారులు త్వరలోనే సత్కరిస్తామని పేర్కొన్నారంటూ చూస్తాను. నేను సజ్జనార్ గారిని ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ సి కళ్యాణ్ లాంటి ఒక్క భూ కబ్జాదారుని ఎన్కౌంటర్ చేయండి, మొత్తం సినిమా ఇండస్ట్రీలో అంతా మారుతుంది. ఫస్ట్ వీని ఎన్కౌంటర్ చేయండి. ఈ దొంగ నెంబర్ 1 ఇండస్ట్రీలో నెంబర్ 1 దొంగ ఇవాళ ప్రొడ్యూసర్ ఉన్నాడంటే అది సి కళ్యాణ్ మాత్రమే. ఇలాంటి భూ కబ్జాదారులు అమాయకమైనటువంటి యువతులను అవకాశం ఇస్తామని చెప్పేసి లైంగికంగా వేయించే ఇలాంటి దొంగలు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అసలు వీళ్ళలో ఇలాంటి సి కళ్యాణ్ ఫస్ట్ ఎన్కౌంటర్ చేయండి. ఐబొమ్మ రవిని చేయండి, దాంతోపాటు ఈయన కూడా ఎన్కౌంటర్ చేయండి. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బాగుపడుతుంది. ఇట్లాంటి విషయాలు ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఎన్కౌంటర్ చేయాలని మాట్లాడుతూ ఉన్నాడు. నీదో బతుకు ఏం బతుకురా నాయన అనేది నాకు అర్థం కాదు. మీలాంటి దోపిడీదారుల వెన్నులో వణుకుబుట్టి ఇచ్చిండు. వాస్తవం చెప్పాలంటే ఆయన మొగోడు. ఐబొమ్మ రవి అవునన్నా కదరా ఆయన మొగోడు.